మనమందరం కూడా ఈ యొక్క సంవత్సరంలో 2025లో దేవుడు మనకి ఏం చేశారు? స్టార్టింగ్ జనవరిలో నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు మనకి ఏం చేశారు? వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ రోజు గుర్తున్న వాగ్దానం ఈరోజు ఎవరికైనా గుర్తుందా? దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తారు? వాగ్దానం ఇచ్చే దేవుడు. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. కొన్ని మెంబర్స్కి 31st నైట్ రాగానే, లేకపోతే 1st జనవరి రాగానే ప్రామిస్ కార్డ్స్ అది మాత్రమే గుర్తొస్తుంది. కానీ మన దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు, అనుదినం వాగ్దానం చేసే దేవుడు, ప్రతి అడుగున మనతో నిలబడేటువంటి దేవుడు, ప్రతి సమయంలో ఆయన మాటను నెరవేర్చే దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. లెక్కకు మించిన కార్యములు మన పక్షంలో చేయడానికి ఆయన సిద్ధం కలిగినటువంటి దేవుడు. అట్లాంటి ఒక గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తాము? ఒక పండుగ క్రైస్తవులుగా లేకపోయినట్లయితే కొన్ని మార్లు మనము దేవుని కేవలము ఒక వాగ్దానానికి పరిమితంగా మనం మార్చేవారుగా మనం ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం చేయాలి అని అనుకుంటున్నారంటే, గడిచిన సంవత్సరము మనకు దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దర్శించి ఉన్నారు. ఈ సంవత్సరము కూడా అనేక మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది మనకు సిద్ధపాటు కాలము. ఇది ఒక 12th మంత్లో 1st సండేలో మనమందరం కూడా కూర్చొని ఉన్నాం. జనవరిలో నూతన సంవత్సరంలో వెళ్ళక మునుపు ఒక క్యాలెండర్ తిప్పడం కాదు, మన యొక్క మనసును తిప్పుకుందాం, మనం నూతన పరచబడదాం, మన స్వరూపంను మనం మార్చుకుందాం. మన అంతరంలో, మన అంతరంగ జీవితంలో దేవుని యొక్క కార్యములను మనము మార్చుకునేవారుగాను, దేవుని యొక్క నూతనత్వంతో మనం ముందుకు వెళ్ళలాగిన దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. అంటే ఈరోజు when we pray and hold on to the promise, what will happen in our life? అంటే మనం ప్రార్థించి దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకున్నప్పుడు మనం బహుమానాన్ని పొందుకునే వారుగా ఉంటాం. హల్లెలూయా. ప్రార్థించి వాగ్దానాన్ని పట్టుకొని ఉంటే ఏం పొందుకుంటామండి? మనము బహుమానమును. we will receive the fruit. we will receive the fruit of God అన్నమాట. మనం దేవుని యొక్క బహుమానాన్ని పొందుకునే వారుగా మనం ఉంటాం. అయితే మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 22వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. నా కుమారుడైన సొలొమోను ఇన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాసిని సిద్ధపరచుదనని చెప్పి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన మందిరం ఎలా ఉండాలంట? యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందినట్లు. మనమందరం దేవుని యొక్క మందిరం అయి ఉన్నాం. ఈ మందిరంలో నుండి ఏం రావాలి? అవమానం రావాలా? ఏం రావాలంట? కీర్తి రావాలి. మనందరి జీవితాల్లో నుండి కీర్తి బయలు వెళ్ళాలి. అదే కాకుండా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్లు అది చాలా ఘనమైనదై ఉండవలెను. అంటే మన జీవితాలు ఎలా ఉండాలి? చాలా ఘనమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి మన జీవితాలు? మోడుబారిగా ఉండాలా? ఎండిన స్థితిలో ఉండాలా? లేకపోయినట్లయితే ఏది చేస్తున్నా, నేను బంగారం పట్టాలనుకున్నా అది మట్టి అవుతుందండి, అలాంటి స్థితిలో ఉండాలా మన జీవితాలు? లేదు. మన జీవితంలో నుండి కీర్తి, చాలా ఘనత, అది దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ఆలోచన. ప్రతి ఒక్కరు మనమందరం మన హృదయంలో మీద చేపెట్టుకుందామా? మీ కుడి చేతిని మీ హృదయం మీద పెట్టుకోండి. నేను దేవుని మందిరం అయి ఉన్నాను, నాలో నుండి కీర్తి, చాలా ఘనత బయలు వస్తుంది. ఆమేన్. మనలో నుండి కీర్తి, చాలా ఘనత. ఎందుకు? మనం దేవుని మందిరం అయి ఉన్నాం. మనం సకల దేశంలో ప్రసిద్ధి నొందేవారుగా దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నారు. మనం అలాంటి ఒక స్థితిలో మనం ఉండడానికి దేవుడు పిలిచాడు. ఇది ఆయన యొక్క ఆలోచన, ఇది ఆయన యొక్క తలంపు, ఇది ఆయన యొక్క కార్యం మన పక్షంలో. కానీ మనం ఏం చేస్తున్నాము? మర్చిపోతున్నాం. కొందరు అదృష్టులు, కొందరికి టాలెంట్ ఉంది, కొందరికి పుట్టుకతోనే అదృష్టవంతులుగా పుట్టారు, కొందరు పుట్టుకతోనే దురదృష్టవశాతంతో పుట్టారు. కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం అని మనం అదృష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా మాటను జ్ఞాపకం చేసుకో, అదృష్టాన్ని కాదు. ఎవరి మీద మనం ఆధారపడాలంట? దేవుని వాగ్దానం, దేవుని మాట మీద మనము ఆధారపడేవారుగా ఉండాలి. చదవమ్మా.
ఘనమైనదై ఉండవలెను, కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచుదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారంగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. నీవు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలులకు సమాధానమును విశ్రాంతియు దయచేయబడదు. అయితే ఇక్కడ 9వ వచనంలో దేవుడు చెప్తున్నారు ఏమనేసి, సొలొమోను అనగా ఏంటి? సమాధానము, విశ్రాంతి. ఓకేనా? మనం ఎప్పుడైతే సంఘంలోనికి వస్తున్నామో, మనం ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంగా పిలువబడుతున్నామో, మనం ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటున్నామో, మనం ఏం కలిగి ఉంటున్నామంట? సమాధానమును, విశ్రాంతి. ఓకేనా? మనము సమాధానము మరియు విశ్రాంతి కలిగినటువంటి ప్రజలము. మనం సమాధానము దయచేసేవారుగా ఉండాలి, మనం కీర్తిని దయచేసేవారుగా మనం ఉండాలి, మనలో నుండి ఘనత, మహాఘనత బయలు వెళ్ళేటట్టుగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అయితే కింద కూర్చునే వాళ్ళు ముందు వచ్చి కూర్చోండి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. మరలా మనము వాక్యంలోకి వెళ్తాం. ఓకేనా? ప్రార్థన, వాగ్దానం, ఈ 2 విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రార్థించేది ఎక్కడ? దేవుని యొక్క మందిరంలో. మనమందరం దేవుని యొక్క మందిరం అయి ఉన్నాము. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, సొలొమోను అనగా సమాధానము, సొలొమోను అనగా ఇక్కడ ఆయన ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? సమాధానమును, విశ్రాంతిని దయచేస్తాను అంటున్నాడు. మనమందరము ఈ లోకంలో మనం ఒక సొలొమోను వలె, దావీదు ఏం చేశాడు? అధికమైన రక్తాన్ని ఆయన చిందించి ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదు ద్వారా మందిరాన్ని కట్టబడడానికి ఇష్టపడట్లేడు, కానీ ఆయన సంతానము కలిగినటువంటి సొలొమోను ద్వారా ఒక మందిరం ప్రతిష్ఠింపబడాలి, కట్టబడాలి. కాబట్టి ఆయన ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఏర్పరచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు? ఇశ్రాయేలులకు సమాధానం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడా లేదా మనమే దేవుని ఏర్పరచుకున్నామా? దేవుడే మనల్ని ఏర్పరచుకొని మన కొరకు, మనం పాపంలో ఉంటుండగా మన కొరకు ప్రాణం పెట్టాడు. మనకేం దొరకాలి? సమాధానము, విశ్రాంతి. హల్లెలూయా. ఏం దొరకాలి మనకందరికి కూడా? సమాధానము, విశ్రాంతి. ఇశ్రాయేలుల కాలంలో దేవుడు ఏమంటున్నాడు? అతని దినములలో, అంటే మన దినములలో మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ, మన ఆఫీస్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏముండాలి? విశ్రాంతి, సమాధానం. ఇది మనకు తెలియకపోతే సమాధానం అంటే వేర్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ దేర్ మై పీపుల్ పెరిష్. ఎక్కడైతే దేవుని గురించిన వాక్యము లేకపోయినట్లయితే అక్కడ మనకు దాంట్లో ఉన్నటువంటి ఒక భావమే కానీ, దాంట్లో ఉన్నటువంటి బహుమానమే కానీ మనము పొందుకునేవారుగా మనము ఉండలేము. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే, వాట్ యు డోంట్ క్లెయిమ్ యు విల్ నెవర్ రిసీవ్ అన్నామా?
ఓకే, వాట్ యు డోంట్ క్లెయిమ్ యు విల్ నెవర్ రిసీవ్. నువ్వు ఏదైతే అడగవో దాన్ని పొందుకోవు. నీకు నేను ఒక చెక్ ఇచ్చేలా, ఓకేనా? నేను చెక్కిస్తే ఎక్స్పైరీ ఉంటుంది, ఉంటుందా లేదా? నేను చెక్కిస్తే ఎక్స్పైరీ ఉంటుంది, దేవుడు చెక్కిస్తే హల్లెలూయా ఎక్స్పైరీ ఉండదు. వాట్ ఎవర్ గాడ్ రిలీజెస్, దేవుడు ఏదైతే విడుదల చేస్తాడు మన జీవితంలో దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. మీరు లూలో వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, ఇక్కడ ఎంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అక్కడ, ఓకేనా? కానీ దేవుడు సృష్టించిన దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడు. ఆయన ఏమంటున్నాడు? సొలొమోను పుట్టిన వెంటనే ఇశ్రాయేలు దినములలో సమాధానం కలుగుతుంది అంటున్నాడు, విశ్రాంతి కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ కూడొచ్చిన మీ యొక్క హృదయాలలో, మీ కుటుంబాలలో, మీ యొక్క ఉద్యోగ జీవితాల్లో ఎక్కడైతే విశ్రాంతి లేదో అక్కడ విశ్రాంతి కలుగును గాక నేను ప్రవచిస్తున్నాను. సమాధానం కలుగును గాక అని ప్రవచిస్తున్నాను. అధికమైన మేలు కలుగును గాక అని ప్రవచిస్తున్నాను. అక్కడ కీర్తి కలుగును గాక నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. దేవుడు వాటిని చేయడానికి మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఏర్పరచబడినటువంటి బిడ్డలము. మనము దేవుని ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. నీలో నుండి ఖ్యాతిని, కీర్తిని, మహాఘనతను, విశ్రాంతిని, సమాధానమును బయలు వచ్చేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడా లేదా? తమ్ముడు ఒక సాక్ష్యం చెప్పాడు, మా అమ్మ నాకు నేను జరగాలని ప్రేయర్ చేయలే, నాతో మాట్లాడాలని ప్రార్థన చేసింది. ఆ మాట ఆ బిడ్డకు సంధించింది. ఆ మాట ఆయనకి ఈరోజు ఏం చేసింది? పాపంలో నుండి, లోకంలో నుండి బయటికి తీసుకొచ్చి దేవుని కొరకు సజీవ యాగంగా నిలబెట్టి, సాక్ష్యంగా నిలబెట్టింది. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని నిలబెడుతుంది. వేరే వాళ్ళ ప్రార్థన పట్టుకోగలుగుతుంది. మనిషి మనకిస్తే ఎంత ఇస్తాడండి? ఎంత ఇస్తాడు? కొంచెమే ఇస్తాడు. కానీ దేవుడు ఇవ్వగలిగితే ఏమంటున్నాడు? అణచి కుదించి నిండు కొలతతో దేవుడు మనకి ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుడికి ఇచ్చేది ఇంతే కావచ్చు, కానీ ఆయన మనకి ఎలాగిస్తాడంట? అణచి కుదించి. అమ్మ తన కూతురు ఇంటికి వచ్చింది పెళ్లి చేసుకొని, ఏం చేస్తుందమ్మా? తిరిగి వెళ్ళేటప్పుడు అమ్మో అత్త వాళ్ళు ఏం పెడతారో లేదో, కాబట్టి సంచిలో సరిపోకపోయినా ఇంకా ఇట్లా కదిపి 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 పెడతా ఉంటుందా లేదా? ఏంటి అది ఓవర్ఫ్లో అవ్వాలి. అది కట్ చేయడానికి, అంటే దాన్ని టైట్ చేయడానికి రాకపోయినా దాన్ని అణిచి అణిచి పెడుతుంది. అంటే మన దేవుడు ఎల్ షదాయి లాంటి దేవుడు, తల్లి లాంటి దేవుడు. ఆయన తన బిడ్డలకు అణిచి కుదించి నిండు కొలతలతో ఇస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన వాగ్దానము ఒక కొలత లేనటువంటిది, ఆయన ఆత్మ కొలత లేనటువంటిది. ఆయన ఒక మందిరంలోనికి వచ్చిన మనందరికీ కూడా విశ్రాంతి, సమాధానం, కీర్తి, ఖ్యాతి, మహాఘనత నిండుగా కలుగునుగాక. అయితే ఈరోజు దేవుడు ఇంకొక మాట, 10వ వచనమమ్మ. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై ఉండెను, నేను అతనికి తండ్రినై ఉండును. ఇశ్రాయేలులందరి మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచును. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఈ మాట కోసం నేను ఇదంతా చదివించా. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు మీద అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచుదును. ఎలా స్థిరపరుస్తాడంట? నిత్యము. మన దేవుడు నిత్యమా? అప్పుడప్పుడేనా? ఈరోజు సూర్యుడు వచ్చాడు, రేపు వస్తుందా? అందరికీ తెలుసు. మన దేవుడు ఈ రోజు ఉన్నాడు, రేపు కూడా సహాయం చేస్తాడా? ఈ రోజు కష్టం వచ్చింది, సహాయం చేస్తాడు. రేపు కూడా కష్టంలో సహాయం చేస్తాడా? ఈ రోజు మాట్లాడాడు, రేపు కూడా మాట్లాడతాడా? మాట్లాడతాడు. కానీ కట్టిన కాలంలో మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. ఆయన చేసిన మేలులను మనం ఏం చేస్తాం? తలపోసుకోము. దేవుడు ఏమంటున్నాడు? నా మేలులను తలపోసుకోమని చెప్తున్నాడు. నా మేలులను నీ హృదయములో నుండి, అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలులలో దేనిని మరవకుము. ఆయన మర్చిపోతాం. మనం మనుషులం కదా, మనకు మర్చిపోయే గుణం ఎక్కువ. చెప్పండి, నీ దేవుని మేలు మరవద్దు. పక్కనతో నీ దేవుని మేలు నువ్వు మరవద్దు. గట్టిగా చెప్పాలి, ఓకేనా? కళ్ళు తెరిచి మరీ చెప్పాలి. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని ఏమో చెప్పే ఉంటాయి, కొన్ని ఏమో హెచ్చరించేవి ఉంటాయి, ఓకేనా? కాబట్టి చెప్పేటప్పుడు దేవుని యొక్క మేలు మరవద్దు. ఎవరికి తెలుసు? మీలో ఉన్న ఆత్మ ఆయనలో నిద్రిస్తున్నటువంటి ఆత్మను లేపుతారు కావచ్చు. కాబట్టి దేవుని మేళ్లను మరవద్దు. చెప్పండి అలాగా. హల్లెలూయా. మర్చిపోదామా? మర్చిపోదామా? మరవద్దు. మన దేవుడు
నిత్యము తన సింహాసనమును స్థిరపరచాలని ఆలోచన కలిగినటువంటి వాడు. అయితే దావీదు ఏమైపోయాడు? ఇక్కడ దావీదు ఎప్పుడున్నాడు? ఒక పెద్ద వయసులో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే ఒక ఒక ఆ టైంలో వాళ్ళు చాలా ఏజెస్లో ఉన్నారు కాబట్టి ఒక మిడిల్ ఏజ్ అనుకుందాం ఆ టైంలో, ఎందుకంటే ఇంకా ఓల్డ్ ఏజ్లోకి రాబోతున్నాడు ఆయన. ఆ మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు దేవునికి ఒక మందిరం కట్టాలనే ఆశ ఆయనలో ఉండింది. కానీ దేవుడు, నీ చేత నేను కట్టించుకోను, నీకు పుట్టబోయే కుమారుడు చేత నేను కట్టించుకుంటాను, ఆయన నాకు కుమారుడుగా ఉంటాడు, నేను ఆయనకి తండ్రిగా ఉంటాను, ఆయన సింహాసనం నిత్యం ఉంటుంది. ఇది స్టోరీ దీనిది, ఓకేనా? దీని సారాంశం ఇది చేస్తాను అన్నాడు. చెప్పాడా దేవుడు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి చెప్పారు? అన్న తండ్రికే చెప్పాడు, ఓకేనా? తండ్రి మర్చిపోయాడా, గుర్తుంచుకున్నాడా? చూసుకుందాం. ఓకే, మొదటి రాజులు 1వ అధ్యాయము 5 నుండి 18 వచనాలు. మొదటి రాజులు 1వ అధ్యాయము 5 నుండి 18 వచనాలు మెల్లమెల్లగా చదువుకుందాం. హగ్గీతు కుమారుడైన అదోనియా జన్మించిన వాడై నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఇలాగున్న ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. అతని తండ్రి ఎవరు? ఇక్కడ ఎవరైనా తండ్రి? అదోనియా తండ్రి ఎవరు? దావీదే, ఓకేనా? ఇక్కడ అదోనియా ఏం చేయాలనుకుంటున్నాడు? రాజుగా అవ్వాలనుకుంటున్నాడు. రాజు అవ్వాలన్నప్పుడు అక్కడే నో వన్ ఇస్ టేకింగ్ ఎనీ యాక్షన్. కానీ దేవుడు ఏమన్నాడు? హూ విల్ బి ద కింగ్? నిత్య సింహాసనం ఎవరు ఉంటుందన్నాడు? నిత్య సింహాసనం ఎవరిది ఉంటుంది అంటున్నాడు? సొలొమోన్ది ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఎవరు సింహాసనానికి ఎక్కాలనుకుంటున్నారు? హగ్గీతు కుమారుడైన అదోనియా. ఇక్కడ అదోనియా ఎలాగ ఎక్కాలనుకుంటున్నాడు? గర్వంతోనా, వినయ మనసుతోనా? గర్వంతో. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? దీనులకు కృప అనుగ్రహింపబడును, గర్విష్ఠులకు దేవుడే ఏం చేస్తాడంట? ఎదురు నిల్చుంటాడు. దేవుడే ఎదురిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో గర్వం ఉండకూడదు, మనలో దీనత్వం ఉండాలి. అయితే అదోనియా అలాగా రాజుగా అవ్వాలి అని ఆయన ముందుకు వెళ్తా ఉంటాడు. సరే అమ్మ, దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చదువమ్మా. అతని తండ్రి, నీవు ఇలా నేల చేయుచున్నావు అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతో యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి గాని యాజకుడైన సాదోకు, యెహోయాదు కుమారుడైన బెనాయాను, ప్రవక్త అయిన నాతానును, షిమీను, రేయిను, దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక ఉండేది. అయితే నేను షార్ట్ లో చెప్తాను, ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ మనం చూసుకుందాము. అయితే ఇక్కడ అదోనియా రాజుగా అవ్వాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు, ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే 11వ వచనం అమ్మ, 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, 10 నుండి చదువుదాం ఒక్కసారి. ప్రవక్తయగు నాతాను బెనాయాను, దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినపడలేదా? ఇక్కడ వచ్చి నాతాను ఏమంటున్నాడు? ఇప్పుడు ఎవరు రాజు అవ్వాలనుకుంటున్నారో నీకు తెలియట్లేదా అని ఏంటి ఆమెని మేలు కలుపుతున్నాడు. సొలొమోన్ యొక్క తల్లి ఎవరు? బెత్షెబా, ఓకేనా? రాజుగారులకి అప్పుడు చాలా మెంబర్స్ వైఫ్స్ ఉండేవాళ్ళు. అలాగనే అక్కడ ఎవరున్నారు? ఇక్కడ అదోనియా కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. నాతాన్ ఇక్కడ ఒక ప్రవక్త. నాతాన్ ఇప్పుడు ఎవరిలాగా వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవునిలాగా, లేకపోయినట్లయితే ఏంజిల్ లాగా వచ్చి బెత్షెబాని హెచ్చరిస్తున్నాడు. లే, సింహాసనం ఎవరిది? నీ కుమారుడిది. కానీ సింహాసనం ఎవరు దోచుకుంటున్నారు? అదోనియా అక్కడ తీసేసుకుంటున్నాడు. అదోనియా వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటున్నాడు. కానీ సింహాసనం మీద కూర్చోవలసింది ఎవరు? నీ కుమారుడు. అయితే దీనికి ఎవరైనా యాక్షన్ తీసుకుంటున్నారా? దావీదుకి తెలుసు, కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు. అయితే ఈ యాక్షన్ తీసుకోవడానికి దేవుడు ఎవరిని రిలీజ్ చేశారు? పరిశుద్ధాత్ముని. అంటే మనందరి జీవితంలో అనేక మార్లు దేవుడు వాగ్దానాలు చేస్తాడు. ఆ వాగ్దానాన్ని మనం మర్చిపోతాం. కష్టకాలంలో సడన్ గా మనకు ఒక వాగ్దానం గుర్తొస్తుంది. ఏమనేసి, అమ్మా దేవుడి వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాడు కదా అని ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేస్తారో ఇమీడియట్ గా మీకు కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అలాంటి రుచి ఎవరికైనా ఉందా? అలాంటి రుచి
ఎందుకు? వాగ్దానం ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. వాగ్దానం ఏం చేస్తుందంట? గోడలు పగలగొడుతుంది. వాగ్దానం ఏం చేస్తుంది? అది దూసుకొని వెళ్తుంది. వాగ్దానం ఒక మనిషి యొక్క శక్తి చేయలేనటువంటిది, ఒక శూరుని యొక్క శౌర్యము చేయలేనటువంటిది దేవుని యొక్క వాక్కు చేయగలదు. హల్లెలూయా. దేవుని యొక్క మాట చేయగలదు. కాబట్టి ఆ మాటకు అంత శక్తి ఉంది. ఆ మాటకు ఏమి చేకూర్చాలి? విశ్వాసి ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు. ప్రార్థించేవాడు ఏం చేస్తాడు? పొందుకుంటాడు. హల్లెలూయా. విశ్వాసి ప్రార్థిస్తాడు, ప్రార్థించేవాడు పొందుకుంటాడు. నీ యొక్క ప్రార్థనకు విశ్వాసము సమకూర్చబడాలి. విశ్వాసం ఎవరి ద్వారా సమకూర్చబడుతుంది? దేవుని యొక్క వాక్కు ద్వారా సమకూర్చబడుతుంది. ఆ వాక్యే దేవుని యొక్క వాక్యము. అయితే మనకందరికి సమాచారాలు తెలుసు, మనకందరికి వాక్యాలు తెలుసు, మనకందరికి దేవుని యొక్క స్వరము తెలుసు. కానీ మనం ఏం చేస్తలేము? మనము మర్చిపోతున్నాం. బెత్షెబా లాగా మనం మర్చిపోతున్నాం, దావీదు లాగా. కానీ మన కొరకు దేవుడు ఎవరిని పెట్టారు? పరిశుద్ధాత్మ దేవుని పెట్టారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నీ పాపంలో ఒప్పింపజేయడమే కాదు, దేవుడు చేసినటువంటి వాగ్దానంలో కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. మీరున్న ఊటలో నుండి, మీరుంటున్నటువంటి చీకటి గడియల్లో నుండి, మీరున్నటువంటి కష్టకాలంలో నుండి లేవనెత్తడానికి మీరు ఎవరిని పిలవాలా? అక్కడ ఆమె పిలవలేదు. ఆది కాండంలో చీకటి కమ్ముకొని ఉందంట. అగాధ జలముల పైన చీకటి కమ్ముకొని ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? వెలుగు కలుగును గాక అన్న వెంటనే, దేవుని చీకటి కమ్ముకున్న వెంటనే అక్కడ దేవుని యొక్క ఆత్మ ఆ జలముల మీద ఏమవుతుందంట? అల్లాడుతుంది. దేవుని యొక్క బిడ్డలు బాధపడుతుంటే ఒక తల్లి యొక్క గర్భం ఎంత అల్లాడుతుందో అదే స్థితి దేవుని యొక్క ఆత్మది. దేవుని యొక్క ఆత్మ మనందరిలో ఉంది. ఆ ఆత్మ మీలో అల్లాడుతుంది. నాకెందుకు పిలవట్లేదు? ఆయన పిలవకపోయినా ఆయన అల్లాడుతూ మీకు స్వరము చెప్తా ఉంటాడు. కానీ ఆయనతో సహవాసం లేదు కదా, గ్రహించాం. ఆయనతో సహవాసం లేదు కదా. మనం ఇప్పుడు వెళ్తూ ఉంటాం, 100 మంది మనకు తగులుతారు. ఒక రద్దీలో వెళ్తున్నాం, గ్లోబల్ విలేజో ఎక్కడికో వెళ్ళాం. ఇలా వెళ్తుంటే ఏసే మనకు తగిలి వెళ్తే, ఏసైతో ఉన్న స్పర్శ మాకు తెలిస్తే ఏసయ్య అని మనం గుర్తుపడతాం. ఎవరో మనుషులు తగులుకొని వెళ్ళారు అనుకుంటాం. ఎప్పుడు? ఆయనతో సహవాసం లేకపోతే. అంతే కదా. ఇప్పుడు నలుగురు వెళ్తా ఉన్నాం. ఈరోజు మీ ఫ్రెండ్ యొక్క స్వరం మీకు తెలుసు. ఆయన ఫోన్లో మార్చి మాట్లాడినా ఆయన స్వరం, ఆయన నంబర్ లేకపోయినా ఆ స్వరము చూసి మీరు గుర్తుపడతారా లేదా? సహవాసం మిమ్మల్ని గుర్తింపులోనికి తీసుకెళ్తుంది. యేసుతో సహవాసం మిమ్మల్ని పరిశుద్ధాత్మలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడు? మనల్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన మాటల్ని రేపుతాడు. మనల్ని పంపించడమే కాదు, రాజ్యతకు పంపించడమే కాదు, మనతో కూడా వెళ్ళి నువ్వు ఫస్ట్ అర్జించు, నీ వెనకాల నేను వచ్చి సాక్షిగా దాన్ని రూఢిపరుస్తానంటాడు. హల్లెలూయా. అదే కార్యం ఇక్కడ నాతాను చేస్తాడు. నాతాను అంటాడు బెత్షెబాకి, వెళ్ళు, రాజు వృద్ధుడై ఉన్నాడు, దావీదు వృద్ధుడై ఉన్నాడు, ఆయన మర్చిపోయాడు కావచ్చు. అదోని అక్కడ రాజు అయిపోయాడు. సింహాసనాన్ని చూడకు, అక్కడ జరిగిన కార్యాన్ని నువ్వు చూడకు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రము చూడు. మనిషి ఏం చేస్తుంది? అయిపోయింది కదా, అయిపోయిందని ఇంకేం చూసేది ఉంది? అయిపోయింది, ఫినిష్డ్, అక్కడ అయిపోయింది. ఇంకా నా చేతిలో ఏం లేదు, అయిపోయింది కదా, నేను ఎందుకు వెతుకుతాను అనుకుంటాం. సరే, ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్కి వెళ్ళారు, 4 పోస్టులు ఉన్నాయి, 4 పోస్టులు ఫిల్ అయిపోయినాయి, మీరు 5వ వ్యక్తి వెళ్తున్నారు అనుకుందాం. అక్కడ దేవుడు అన్నాడు, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలం నీ రగును, నేను నీకు ఇస్తా అన్నాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మీరు వెళ్ళారు. నలుగురు చాలా సంతోషంగా వచ్చారు, నాకు జాబ్ వచ్చింది అని వచ్చారు. అయిపోయింది, ఇంకేంటి నాకు లేదు, 4ఏ పోస్ట్ అన్నారు, నలుగురు బయటికి వచ్చారు. ఇక నాకేంటి? మీరు మాట గుర్తించుకుంటారా, పరిస్థితిని చూస్తారా? మాట గుర్తించుకునే వాళ్ళు ఏం చేస్తారు? లేదయ్యా అని మోకరించి, నువ్వు నాకు చేశావు, నన్ను లోపలికి పిలుస్తాడు, నేను వెళ్తా, నాకు లేకపోతే నువ్వు సృష్టించి మరి నన్ను తీసుకొస్తావు, ఆ సీటు నాకు ఇస్తావు అంటాం. కానీ పరిస్థితిని చూస్తాం, మనం మనుషులం కదా. రక్తం ఉంది మనలో, శరీరం ఉంది మనలో. రక్తము యేసుది, కానీ శరీరము మట్టి కదా, బలహీనత. మనం ఏం చూస్తాం? పరిస్థితిని చూసి 4 అయిపోయాయి, ఇంకా నా పని ఏంటి, ఫైల్ పట్టుకో వెళ్ళిపో, దేవుడు ఏం చేయలేదు, మరి చూద్దాం అని కృంగిపోతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ రాజు పట్టాభిషేకం అయిపోయింది, అబ్షాలోం కూర్చున్నాడు సీటు మీద, కానీ నాతాను వదలలేడు. నాతాను బెత్షెబాను లేపాడు. ఎందుకు? నాతాను డైరెక్ట్ దావీదు దగ్గరికి వెళ్ళొచ్చు కదా. లేదు, ఎవరి దగ్గరకు వచ్చాడు? బెత్షెబా ఎవరు? తల్లి. కాబట్టి సంఘం ఎవరిది? తల్లి సంఘము. అందుకే దేవుడు ఏం చేస్తాడు? అనేకులకి అనేక కష్టాలు ఉన్నాయి, సేవకుడిని
లేపుతాడు ఫస్ట్ దేవుడు. ఇదిగో నా కుమారుడికి ఈ ప్రాబ్లం ఉంది, నా కుమారుడికి ఈ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ నువ్వు లే, ఇదిగో ఈ కుమారుడికి నువ్వు ఇది ప్రవచించు, ఈ కుమారుడికి ఇది చెప్పు, ఈ కుమారుడికి ఇది చెప్పు. తల్లి ఒక వేదనతో నింపుతాడు పాస్టర్ని. ఆ వేదన ఎక్కడి నుండి వస్తుంది? పరిశుద్ధాత్మ పుట్టుతున్నటువంటి మంటలో నుండి వస్తుంది. ఆ మంట ఏం చేస్తుంది? ఎప్పుడైతే మందిరంలోనికి వస్తామో ఒక్కొక్కరు ఆదరింపబడతాం. మనందరి సమస్యలు ఒకటేనా? కాకపోవచ్చు, కానీ మందిరంలోనికి వచ్చిన వెంటనే అదే ఒక్క మాట అందరికీ ఆదరణ కలగజేస్తుంది. అంటే ఏంటి? ఆదరించేవాడు మనము కాదు, ఆదరించేది సేవకుడు కాదు, ఆదరించేది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కీర్తి కలిగించేది ఆ పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసేది ఎవరు? గట్టిగా జ్ఞాపకం చేసేది ఎవరు? జ్ఞాపకం చేసేది ఎవరు? కార్యం చేసేది ఎవరు? జీవం ఇచ్చేది ఎవరు? మనకు పరిస్థితి మార్చేది ఎవరు? ఆ పరిశుద్ధాత్ముడి యుగంలో మన కోసం ఇవ్వబడ్డారు. ఆ పరిశుద్ధాత్ముడి మనము మర్చిపోకూడదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడు? ఇక్కడ బెత్షెబాకి త్వర పెట్టినట్లుగా మనకు హృదయాన్ని త్వర పెడుతున్నాడు. ఈరోజు మీరు ఏదైనా వాగ్దానం మర్చిపోయారేమో, ఈరోజు మీతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి వాగ్దానం మీరు మర్చిపోయినట్లయితే ఈ యొక్క మందిరం వదిలి వెళ్ళక ముందే ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి, దాన్ని పట్టుకోండి. అక్కడ దేవుడు ఏం చేస్తాడు? బెత్షెబాకి అంటాడు, నువ్వు వెళ్ళి దావీదుతో మాట్లాడు, రాజుతో మాట్లాడు అని చెప్తాడు. 15వ వచనం చదవమ్మా. కాబట్టి బెత్షెబా గదిలో ఉన్న రాజు వద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందున ఆమె ఇలాగ మనవి చేసెను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలని నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనమును మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలిన వాడవగు రాజునకు నీకు తెలియకయే ఉన్నది. అంటే ఇక్కడ చూడండి, ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మొదటి రాజును మీరు చదువుకోండి. ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ మొత్తం ఒకసారి చదువుకుంటే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. అదోనియాకు తెలీదా రాజు ఎవరు అవుతారని? దావీదుకి తెలీదా రాజు ఎవరు అవుతారని? అందరికీ తెలుసు. లోకం అలానే ఉంటుంది. దేవుడికి తెలుసు మనకేమి ఇవ్వాలి అనేసి, మనం ఏ వాగ్దానంతో పుట్టిన వారు అనేసి శత్రువుకి, మనకంటే ముందు శత్రువుకి తెలుసు మనం ఎలాంటి ఒక అభిషేకంతో పుట్టామనేసి. కానీ శత్రువు మనం వదులుతుందా? తరుముతూనే ఉంది, కష్టపెడతానే ఉంది, కన్నీరు కార్పిస్తానే ఉంది, నలగొడతానే ఉంది. కానీ మనం నలిగిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నలిగిపోకూడదు. కానీ నాతాను వలె మనం కూడా ఏం చేయాలంట? బెత్షెబా లాగా వెళ్ళాలి. రాజు ఒక గృహంలోనికి మనము వెళ్ళాలి. దేవుడు మర్చిపోలేదు. అడుగుడి మీకు ఇయ్యబడును అనేటట్టుగా మనము రాజు గృహంలోనికి మనం వెళ్ళి మనము ఎప్పుడైతే అర్జిస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని రూఢిపరుస్తూ వస్తారన్నమాట. ఇంకొక మారు మొదటి రాజులు 1వ అధ్యాయం 29వ వచనం అమ్మ. 29వ వచనం. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినమునే నెరవేర్చుదునని. నువ్వు అడిగిన వెంటనే జరుగుతుంది. ఎప్పుడు వరకు జరగదు? మనం అడగనంత వరకు ఏది జరగదు. మనం అడిగిన వెంటనే పరిశుద్ధాత్మక సహాయం అక్కడ ఉంటుంది. నాతాను కూడా వెళ్తాడు. ఫస్ట్ బెత్షెబా చెప్తుంది, నెక్స్ట్ నాతాను చెప్తాడు. చెప్పిన వెంటనే దావీదు ఏం చేస్తాడు? నేను నీకు చెప్పినటువంటి మాట ఈ దినమే నేను నెరవేరుస్తాను. ఒక రాజే నెరవేర్చగలిగితే రారాజు ఏం చేయగలడు? రారాజు చేస్తాడా లేదా? మన రారాజు ఎవరండి? రారాజు పుట్టేను అని మీరు పాడతారు ఎప్పుడు క్రిస్మస్కి కదా? కాదు, ఆయన ఎల్లప్పుడూ మా రారాజే. ఆయన ఎప్పుడు మా రాజే. ఏమంటున్నాడు? ఈ దినమే నేను నెరవేరుస్తాను. నువ్వు ఎప్పుడైతే మాట పట్టుకుంటావో ఆ దినమే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు వాగ్దానాన్ని పట్టుకో, ఆ దినమే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆ దినమే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. చాలా గట్టిగా చెప్పండి, చాలా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు వరకు
జరగనటువంటి కార్యము ఈ రోజు నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఎవరైతే అడుగుతారో ఆ దినమే చేస్తానన్న దేవుడు మీ జీవితంలో ఆ కార్యం నెరవేర్చునుగాక. అయితే ఎందుకు దేవుడు మన జీవితంలో లేట్ చేస్తాడు కొన్ని మార్లు? దేవుడికి తెలుసు కదా ఎందుకు అంటే, మనం కొన్ని మార్లు దేవుని యొక్క మాటను మర్చిపోతున్న వారుగా మనం ఉంటున్నాం. అయితే యేసు ప్రభుల వారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఒక కుష్ఠరోగి కలిగినటువంటి వ్యక్తికి ఒక మాట అంటాడు. ఏమనేసి, శుద్ధుడు అవ్వడానికి నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. అయితే ఆయన ఏమంటాడు, ఇష్టమే. అంటే ఆయన ఏం చెప్పాలి, ఆయన అంగీకారం చెప్పాలి. ఓకేనా, దేవుడు చేయడానికి ఇష్టమే, కానీ మన అంగీకారాన్ని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయగలగాలి అంటే, ఆర్ యు విల్లింగ్? ఎస్ ఐ ఆమ్ విల్లింగ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? అందరం అందామా? ఐ ఆమ్ విల్లింగ్. అందరం అందాం, చేయబట్టుకోండి. అంతేనా? మీరు దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో జరిగించుకోవడానికి ఆర్ యు విల్లింగ్? Yes, I am willing. Are you willing? Yes, I am willing. Are you willing? Yes, I am willing. Hallelujah. 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 దేవుడు మీ జీవితంలో మీరు ఎలాగైతే ఇష్టపడుతున్నారో ఆ కార్యాలు జరుగును కాక. అనేక మార్లు మన ప్రార్థన జీవితంలో మనం ఏమంటాము అంటే, ఇక్కడ సొలొమోను రాజుగా ఉండడానికి అసలు సొలొమోన్ని అదోనే ఏం చేయాలంటాడు, చంపేయాలనుకుంటాడు. ఓకేనా, ఆయన రాజుగా ఉండాలి, సొలొమోన్ చనిపోవాలి. సొలొమోన్ చనిపోతే ఎవరు రాజు అవుతారు? అదోనే. అంటే రాజుకి ఎన్ని పవర్స్ ఉంటాయి? ఎవరినైనా చంపొచ్చు, ఎవరినైనా లేపొచ్చు, ఎవరినైనా కూర్చోబెట్టొచ్చు, రైట్? నేను రాజు అవుతా, అయితే సొలొమోన్ చనిపోతాడు. సొలొమోను చావవలసి ఉండగా సొలొమోన్ చనిపోయాడా? అదోనే రాజు అయ్యాడు, కానీ సొలొమోన్ చనిపోయాడా? చనిపోలేడు. కానీ రాజు ఎవరు దాన్ని గెలిపించగలిగారు? ప్రవక్త దాన్ని గెలిపించగలిగాడు. తల్లి మర్చిపోయింది, తండ్రి మర్చిపోయాడు, వాగ్దానము చేసినటువంటి దేవుడు మరవలేడు. తల్లిదండ్రులు మర్చిపోయినప్పటికీ కూడా వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోడు. ఆయన ప్రవక్తను విడుదల చేస్తాడు, మాటను విడుదల చేస్తాడు. ఆ కాలంలో ప్రవక్తను విడుదల చేసి తల్లిని తండ్రిని జ్ఞాపకము చేసి మరణానికి అప్పగింపబడాల్సిన వ్యక్తికి సింహాసనం వైపు దేవుడు నడిపించాడు. హల్లెలూయా. మరణము మన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క వాగ్దానం భూస్థాపన చేయబడదు. దేవుని యొక్క వాగ్దానము విజయ గీతాలతో సింహాసనం ఎక్కాల్సిందే. హల్లెలూయా. అది ఎక్కాల్సిందే. ఎందుకంటే నువ్వు నేను మర్చిపోతాము, తల్లిదండ్రులు మర్చిపోతారు, కానీ దేవుడు మర్చిపోడు. ఈరోజు మీ పిల్లల కోసము మీరు ఫస్ట్ టైం మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు మీరేమనుకుంటారు, దేవా ఈ వాగ్దానం చేయ. ఈరోజు ఎవరికైనా గుర్తుందా? ఎవరికి ఏ వాగ్దానాలు గుర్తుండవు కొన్ని మార్లు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు. ఆ కుమారుని ఇచ్చేటప్పుడు, ఆ కుమార్తెని ఇచ్చేటప్పుడు, ఆ బిడ్డని ఇచ్చేటప్పుడు నేను నీకు ఒక మాట చేశాను, ఒక మాట ఇచ్చాను, దాన్ని నేను నెరవేరుస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు నేను నీ కోసం ఒక మాట విడుదల చేశాను. ఇదిగో ఆ కాలం వచ్చింది, నేను దాన్ని నెరవేరుస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాట కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఏది చేంజ్ చేయగలుగుతుంది మన స్థితిని? వర్డ్, దేవుని యొక్క వాక్యం తప్ప ఏది కూడా మన జీవితాన్ని మార్చలేదు. అయితే సొలొమోను యొక్క జీవితంలో మార్చబడ్డానికి కారణం ఎవరయ్యారు? నాతాను. ఓకేనా. అయితే ఈరోజు మనందరి జీవితంలో ఇంకొక మాటను మనం చూసుకుందాము. మొదటి రాజులు 4వ అధ్యాయము 29. మొదటి రాజులు 4వ అధ్యాయము 29 నుండి 34 వచనాలు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసిన గనుక దేవుడి వాక్యాన్ని దీవించి బిడ్డ పర్సీ జీవితంలో ఈ కార్యాలు జరిగించును గాక. ఆమేన్. అయితే ఇక్కడ చూసినట్లయితే చనిపోవడానికి సిద్ధమైనటువంటి సొలొమోనుకి దేవుడు ఏం చేశాడు? చంపేయలేదు. రాజుగానే చేయడం కాదు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుడు ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే అదే కాకుండా ఆయన ఎన్నెన్నో కార్యాలు అక్కడ చేయడం అనేది జరిగింది. కాలము అంటే టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. ఇంకో చిన్న మాటని చెప్పేసి, ఓకే 5 minutes, లాస్ట్ 5 minutes. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10-9 వచనాలు, 9-10 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు. యెఫెజు తన సహోదరుల కంటే ధనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెఫెజు అను పేరు పెట్టింది. ఇక్కడ ఎబ్బేజు గురించి మనం చూసుకుంటున్నాము. ఎబ్బేజ్ అనగా సొలొమోన్ అనగా విశ్రాంతి, సమాధానం అని చూసుకున్నాం. ఎబ్బేజ్ అనగా వేదన. అందరికీ వేదన ఉంది, కానీ దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? సమాధానము, విశ్రాంతి ఇవ్వాలని దేవుడు ఈ రోజు మీకు వాగ్దానం చేశాడు. ఎబ్బేజ్ అనగా వేదన. కానీ
కానీ ఎబ్బేజ్ ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా నీ చిత్తం ఉంటే నాకు ఇది దయచేయి తండ్రి అన్నాడా, లేకపోతే ఎలా ప్రేయర్ చేశాడో చూద్దాం. 10వ వచనం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నిశ్చయముగా దేవా నువ్వు నాకు నిశ్చయంగా ఆశీర్వదించాలంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఒక నిశ్చయతతో ప్రార్థన చేయుచున్నాడు. మనం అందరం అన్నామా? అందరం కళ్ళు మూసుకొని, దేవా నువ్వు నాకు నిశ్చయంగా ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, కుడి చెయ్యి నా తల మీద ఉంచాలి, నాకు కీడు రాకుండా కాపాడాలి. ఈ 4 ప్రార్థనలు, 4 అంశాలు మనందరి జీవితంలో కంపల్సరీగా ఉండాలి. ఏం చేస్తున్నాడు ఆయన? నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నాతో ఉన్న వారందరికంటే నన్ను ఘనపరచు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన నిశ్చయతతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేశాడు? ఆ మాట విన్నాడా లేదా? కంప్లీట్ చేయండి బ్రదర్. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు. మనవి చేసిన దానిని అతనికి దయచేసాడు. ఈ రోజు మీరందరి మనవి చేసినప్పుడు దేవుడు దాన్ని దయచేస్తాడు. ఆమేన్. దయచేస్తాడా? ఏమేమి అడిగాడైనా? నిశ్చయముగా, ఎత్తేసనగా వేదన, నిశ్చయంగా ఆశీర్వదించు, సరిహద్దులను విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేయి, ఏ కీడు రాకుండా నన్ను. ఈ 4 కంపల్సరీ మీరందరూ ఉదయాన్నే లేసి ఏది చేసినా, ఏది చేయడం రాకపోయినా ఈ 4 చేసుకోండి. ఓకేనా? ఈ 4 మంత్రాలు అనుకోండి క్రైస్తవ జీవితానికి. ఓకేనా? ఈ 4 కంపల్సరీ మనం ఎప్పుడైతే చేసి వెళ్తామో నిశ్చయంగా ఎబ్బేజు దేవుడు నా దేవుడు, ఎబ్బేజు దేవుడు తల్లి వేదనలో ఉంది కానీ ఆయనకి వేదన అని పెట్టిన అందరూ వేదన 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 అని పిలిస్తే ఆయనకి ఎంత బాధ అనిపించిండొచ్చు. ఇప్పుడు పర్సి అంటే బ్లెస్సింగ్ అంటే వాళ్ళ బ్లెస్సింగ్లు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి? ఆయన పేరు వేదన అంటే ప్రభా నా వేదనలో నుండి నువ్వు నాకు ఘనత తీసుకురావాలి, నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఏ కీడు రాకుండా నువ్వు నన్ను కాపాడాలి అని ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేశాడు. మీరు రోషం కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీ అందరి జీవితాల్లో ఆ కార్యాన్ని చేస్తాడు. బికాజ్ వర్డ్ ఇస్ పవర్ఫుల్, బికాజ్ వర్డ్ ఇస్ ప్రేయర్ ఇస్ వర్డ్ ఇస్, అందరం గట్టిగా అన్నాము ఒక్కసారి, వర్డ్ ఇస్ వర్డ్ ఇస్ ప్రేయర్ ఇస్, అంతే కదా. చర్చ్ ఇస్, హూ ఇస్ చర్చ్? I am the church. Who is church? I am the church. So you are powerhouse. You are the powerhouse. Okay నా మీలో నుండి ఆ పవర్ రిలీజ్ అవ్వాలి. ఆమేన్. అయితే ఎండిపోయినటువంటి మీ కుండల్లో నుండి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నీటి ఊటల్ని పెట్టాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఉన్న పాటను చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు. ఏ రీతిగా అయితే ప్రభా తండ్రి యేసయ్య వాగ్దానం ఇచ్చినప్పుడు ప్రభా తండ్రి ప్రభా మేము దాన్ని క్లెయిమ్ చేయాలని నువ్వు చెప్తున్నావు. వీఆర్ క్లెయిమింగ్ యువర్ వర్డ్ ఓ లార్డ్. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మా అందరి జీవితంలో నుండి కీర్తి, సమాధానం, విజయం, మహా ఘనత మాలో నుండి బయలు వచ్చినగాక నేను ప్రవచిస్తున్నానయ్యా. సమాధానం విస్తరించినగాక నేను ప్రవచిస్తున్నాను. ప్రతి వేదన తొలగిపోవునుగాక, నిశ్చయంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడుదురుగాక, ప్రతి ఒక్కరి సరిహద్దులు విస్తరింపబడునుగాక, ఏ కీడు రాకుండా నీ కుడి చేతిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క మనవిని అంగీకరించమని ప్రార్థిస్తున్నానయ్యా. అన్ని విషయాల్లో కూడా తండ్రి యేసయ్య ఎండిన స్థితిలో నుండి తండ్రి యేసయ్య మోడిబారిన స్థితిలో నుండి ప్రభా ఉబ్బుకుచున్న ఊటల వల్ల వాళ్ళ జీవితాన్ని మార్చుమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి పొందినమని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.